ఓకే సో ఇందులో యు ఆర్ ప్లేయింగ్ టీచర్. Yes. వాట్ టీచర్? అది సినిమా సినిమా. ఓహో అవునా, అంటే ఏం టీచర్ అనేది రివీల్ చేయడానికి లేదా? కానీ మన అందరికి బాగా దగ్గరున్న టీచర్. ఇంగ్లీష్ టీచర్. టీచర్ లో రివీల్ చేసాం కదా, టీచర్ రివీల్ అయింది అది. సైన్స్ టీచర్. హే నీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటిది. ఓ మై గాడ్. సో ఎప్పుడైనా సీన్స్ లో ఏమైనా నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా చెప్పేసుకున్నావా? అంటే డైరెక్టర్ రాయకపోయినా సరే సార్ ఇది నేను చెప్తాను, దిస్ ఇస్ బాటనీ, దిస్ ఇస్ జువాలజీ అట్లా. జువాలజీ ఇంకోటి ఏంటది అన్ని సినిమాలో తెలుస్తుంది. చెప్పు. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టీచర్ అండ్ సైన్స్ క్లాస్ ఇస్ హ్యాపెనింగ్. టీచ్ సంథింగ్. దట్ షీ కెన్. యా. Body anatomy. Yes. Teach us about the stomach. Yes. అంటే పొట్ట. కడుపులో ఎక్కువ ఉంచుకోకూడదు బయటికి. అది అమ్మా అది ఫిలసాఫికల్. కడుపులో ఏం ఉంచుకోకూడదు బయటికి, ఫిలసాఫికల్. ఇప్పుడు డాక్టర్ మీరు. మన సినిమాలో క్యారెక్టర్ లో ఉండమన్నారు కదా. మీరు సైకాలజిస్టా, సైకాట్రిస్టా? బయాలజీ టీచర్. స్టమక్ గురించి 4 బయాలజీ, ఐ మీన్ వాట్ జువాలజీ, అది వాట్ ఇస్ ఇట్? పైలోరిక్ స్ఫింక్టర్స్ అని ఉంటాయి అక్కడ. అండ్ మనకి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అని కావాలి. హే చెప్పు అక్కడ నుంచి కొత్త శ్రీలీల ఏం చెప్పమంటారు? టెల్. స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్. కల్చర్స్ వస్తాయి, రాకుండా చూసుకోవాలి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. అండ్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? తింటూ ఉండాలి. చాలా షోస్ చేసి అవి అసిడిక్ అయిపోయాయి లోపల. అసిడిటీ టైం టు టైం తింటూ ఉండాలి. అవును, మేమందరం తింటాం. మీరు ఎలా తింటారు టైం టు టైం అని? ఓకే అంటే నేను సపోజ్ నాది ఎలా ఉంటుందంటే ఆ టైం అయితే నేను అక్కడ స్పాట్ లోనే తినేస్తాను. అంతే, ఎగ్జాక్ట్లీ. నేను వెయిట్ చేయను. వెళ్ళి మనం విందు భోజనాలు, ముగ్గులు జల్లి భోజనాలు చేసి. భానుగారు మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి. ఫస్ట్ అంటే ఇది నేను తెలుసుకోవాలండి. సిఇఓ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇఓ లేకపోతే ఇవి పీపుల్ హ్యావ్ దిస్. ఇంకా కంటిన్యూస్ గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇఓ క్యారెక్టర్ అయిన వెంటనే ఆయన ఇలా చూసాను, ఇది మీకే అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు. అంతా అయిపోయింది. అండ్ దట్ వాస్ అ డిఫరెంట్ ఫిల్మ్. అది వేరే, నేను రైటర్ గా చేస్తున్న మూవీకి అండ్ రైటర్ గా చేసిన సినిమాకి. దాని తర్వాత అది అయిపోయిందంటే 2 days తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్కి వస్తున్నారు. సరే డన్ అని మళ్ళీ డోర్ తీసి ఈయన వచ్చారు. తప్పు వచ్చారు అనుకున్నారు. కాదండి, అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజిక వర్గం చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్. సో కూర్చొని నరేషన్ టు గేజ్ హిజ్ లైక్ ఆ లింగో అండ్ ప్లస్ ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి. నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ భాష రావడం వల్ల ఐ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వేర్ ఐ కెన్ పికప్ స్లాంగ్స్ అండ్ సో అది నేను ఎప్పుడు వాడలేదు సినిమాల్లో అని నాకు ఎప్పుడు ఉండేదండి. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఈ సినిమా